మన అందరి కోసం మన తెలుగు న్యూస్. ఈరోజు మొత్తం రాష్ట్రమంతటా స్టేట్ కాల్కు అనుగుణంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి మన హైకమాండ్ వచ్చి డిసైడ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ప్రతి చోట ప్రతి ఒక్కరూ అరేంజ్మెంట్ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ నిరసన కార్యక్రమం పోయి వెంకటేశ్వర స్వామి దేవాలయం కాడ పూజలు చేసేసి బయట వచ్చేసి ఆ దేవుణ్ణి వేడుకొని ముఖ్యంగా దానికి వచ్చిందో దీన్ని కాపాడుకోవాలా, వెంకటేశ్వర స్వామి దీన్ని కాపాడుకోవాలా. ఈ రకంగా బిఆర్ నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు వచ్చిందో అక్కడ దీంట్లో చైర్మన్గా పెట్టేసి అంత మంచి ప్లేస్ను ఎన్నో సంవత్సరాలు జీవితాలు మనం ఏదో త్యాగం చేసి ఏదో మంచి పనులు చేసి ఉంటే మనకు అంత మంచి పదవి అవుతుంది. అంత మంచి పదవిలో కూర్చొని కూడా నేను వచ్చేదను ఇట్లా రాసలీలలు చేసి రకరకాలుగా వచ్చేదను ఇది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన్ని తొలగించాలని చెప్పి బర్తరఫ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా రాష్ట్రమంతటా టేకప్ చేసి ఉంటే ఈరోజు పోలీసు వారు వచ్చిందో దానికి వచ్చిన ఆంక్షలు విధించేసి ఎక్కడ కూడా అది జరగనీయకుండా దేవాలయాలు కానీ ఇది కూడా చేయకుండా ప్రతి ఒక్కరికి అడ్డుకున్నారు. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మేము కూడా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయి ఆ దేవుణ్ణి వేడుకున్నాం. ఏమంటే దీనికి కాపాడుకునే బాధ్యత మీ మీదే ఉంది. ఈ రకంగా వాళ్లకు కూటమి ప్రభుత్వానికి వచ్చిందను మంచి బుద్ధి ప్రసాదించల్లా. ఈ రకంగా ఇంత మంచి పదవి మీకు సేవ చేసే పదవి నాకు తెలిసి మొత్తం అన్ని పదవుల్లోకెల్లా బెస్ట్ పదవి అదే. ఎందుకంటే ఆయనకు సేవ చేసే భాగ్యం కలగాలంటే ఎన్ని జన్మల రుణం తీసుకుంటేనో ఆ రకంగా జరిగేది. అంత మంచి పదవిలోకి వచ్చేదానికి ఇట్లా వ్యక్తిని తీసుకుని పోయి కూర్చున్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఏమంటే అంత మంచి పదవిలో కూర్చునేవాడు ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ఒక మంచి క్యారెక్టర్ ఉండేవాడు, ఒక మంచి పదవిలో ఉండేవాడు, అన్ని రకాలుగా బాగుండేవాడు, ఆ పదవిలో కూర్చోవాలని చెప్పిందను ప్రతి ఒక్కరూ ఆక్షేపిస్తారు, ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అట్లాంటిది పోయి మీకు వేరే గత్యంతరం లేదా అని మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి. మీకు ఈ వ్యక్తి కంటే వేరే వ్యక్తి ఎవరు మంచోడు దొరకలేదా? లేకపోతే మీకు వచ్చిందను ఇట్లా క్యారెక్టర్ ఉండే వ్యక్తే మీకు అన్ని ఉన్నత పదవుల్లో కావాలా? ఇది క్లియర్ కట్గా మీరు తేల్చే అవసరం మాకు ఎంతైనా ఉంది. ఈరోజు మీరు ఇన్ని పదవులు ఇస్తూ ఉంటారు, ఇన్ని పదవులు మంచి పదవులు ఇస్తూ ఉంటారు, మంచి క్యాండిడేట్ ఉన్నారు, మీ దాంట్లో కూడా ఉన్నారు. ఇట్లా దేవుణ్ణి దానికి వచ్చింది దాని విశిష్టను కాపాడుకునేదానికి ఒక మంచి వ్యక్తిని చూడండి. ఇంతమంది రాష్ట్రంలో మీ పార్టీ కార్యకర్తలు ఈయన తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరా మీకు? ఇట్లా వ్యక్తి ప్రజల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి. ఇంత మంచి దీంట్లో హోదాలో కూర్చొని ఈ రకంగా రాసలీలలు చేసే వ్యక్తిని వచ్చిందను రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఉంటే అట్లా వ్యక్తిని మీరు ఇంత ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టేసి ఆయన తప్పు చేస్తే మాదిరి ఆయనకి దండించాల్సింది పోయి ఆయన పక్కన పెట్టేసి వేరే వాళ్ళకు కూడా అట్లా చేయకుండా చేయాల్సింది పోయి మీరు ఒక ఇంటికి పెద్ద ఉండేసి ఆయన్నే పక్కన పెట్టుకొని ప్రతి తిరుపతిలో మన ఏదో ప్రోగ్రాంలో కూడా ఆయన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం. ఇదేనా మీరు మెసేజ్ ఇచ్చేది ప్రజలకు? ఒక ఏ పదవినా సరే ఎంత క్యారెక్టర్ అనేది అవసరమే లేదు. మా పదవులు కూర్చునేదానికి మా పార్టీలో క్యారెక్టర్లే అవసరం లేదు, ఎట్లా వాళ్ళని కూడా మేము క్యారెక్టర్లు పెట్టి మేము ఇస్తాము అనే టైప్లో ఒక మెసేజ్ మీరు ఇస్తున్నారు. కాబట్టి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్టేట్ వైడ్ అజిటేషన్ చేస్తూ ఉన్నాం. ఈ మనిషిని ఇమ్మీడియట్లీ బర్తరఫ్ చేయాలా పదవి నుండి. మీ పార్టీలో ఎవరైనా మంచిగా ఉంటే ఆయన కూర్చోబెట్టండి, మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని ఈ మంచి వ్యక్తి ప్రజల మనోభావాలతో కూడి ఉండే పొజిషన్ ఒక మంచి వ్యక్తిని కూర్చోబెట్టిన బాధ్యత మీ మీద ఉంది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసేసుకొని ఇమ్మీడియట్లీ ఆయన సస్పెండ్ చేసి అక్కడ నుండి ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసి వేరే వ్యక్తిని కూర్చోబెట్టండి. లేని పక్షంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వెంకటేశ్వర స్వామి విశిష్టను కాపాడుకునేదానికి, ప్రజల మనోభావాలు కాపాడుకునేదానికి ఇంకా మేము అజిటేషన్ తీవ్రతరం చేస్తాం. ఖచ్చితంగా ఆయనకు బర్తరఫ్ చేసేంతవరకు కూడా మా అజిటేషన్స్ ఆగవు. ఇక మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద ఎత్తున జనాలు వచ్చేసేందును, వెంకటేశ్వర స్వామి దేవాలయం కాడికి వచ్చేసేందును మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలో చెప్పకుండా దేవుణ్ణి అందరూ కోరుకున్నాం. దేవుని మంచి చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసేసుకొని ఇమీడియట్లీ ఆయన బర్తరఫ్ చేస్తారని, లేని పక్షంలో మేము వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉధృతం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు తిరుపతి తిరుమల దేవస్థానం అక్కడ జరిగేటువంటి అరాచకాలపైన, అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు చేసినటువంటి అకృత్యాలపైన కూడా కార్యక్రమం పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మదనపల్లి పట్టణంలో వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు పూజా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి పైన నిర్వహించినాం. పెద్దలు ఇన్ఛార్జి వర్యులు నిసార్ అహ్మద్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ మనోజ గారు, మిగతా ముఖ్యమైనటువంటి నాయకులు కూడా అందరూ కూడా వెళ్ళి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు ప్రజలకు కొన్ని విషయాలు తెలియాల. ఎందుకంటే ఈరోజు కూడా ఈ దౌర్జన్యాలు కానీ ఈ అరాచకాలు కానీ చెప్పడానికి కూడా అవకాశం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసు యంత్రాంగాన్ని వినియోగించి కట్టడి చేసే పరిస్థితి కూడా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఎంతో నమ్మకంతో వారికి అధికారం ఇచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరియు ఆ కూటమి పెద్దలందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారనే దానికి గొప్ప నిదర్శనంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలంతా జరుగుతూ ఉన్నాయి. గతంలో చూసాం, ఒక లడ్డూ ఇష్యూ తీసుకొచ్చారు. ఆ లడ్డూల్లో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేసి కోట్లాది వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలంతా కూడా కలుషితం చేసినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాం. దేవుడితో చెలగాట మాడుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం నాయకులు. సిబిఐ సిఐడి వాళ్ళు కూడా చెప్పారు, దాంట్లో కొవ్వు కలవలేదు, అది ఏమీ కరెక్ట్గానే ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ వారి స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను మభ్యపెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో ఆయన పైన నిందలు మోపడానికి ఈ విధంగా దేవుణ్ణి కూడా ఒక పావుగా కూడా వినియోగించి గతంలో చూసాం. కానీ ఈ రోజుకు వారు నియమించినటువంటి ఏరి కోరి నియమించినటువంటి TV5 అధినేత బిఆర్ నాయుడు గారు అతన్ని చైర్మన్గా చేశారు. మేము కూడా సంతోషించాం, పెద్ద మనిషిని చేశారు, ఒక అనుభవజ్ఞుడేమో అనుకున్నాం. కానీ చూసాం కాలక్రమేణా వారిపైన వచ్చినటువంటి కారణాలు కానీ వారు చేసినటువంటి విషయాలు కానీ మొట్టి మాటలు కాదు, వీడియో. మన వైఎస్ఆర్సీపీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా బిఆర్ నాయుడు చేసిన ఆకృత్యాల గురించి ఈరోజు నిరసన కార్యక్రమంగా మదనపల్లి నియోజకవర్గంలో గౌరవనీయులు సమన్వయకర్త ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్న గారు, శ్రీనాథ్ అన్న గారు, బాబున్న గారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ పవిత్రతను కాపాడమని ఆ దేవదేవుని వేడుకుంటూ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ ఏదో మేము చేసేస్తామని, ఆడేదో మాట్లాడి కూటమి ప్రభుత్వం డ్యామేజ్ చేస్తామని కనీసం మాట్లాడే హక్కు కూడా మాకు ఇవ్వకుండా అక్కడ పోలీసులు కస్టడీతో మమ్మల్ని బయట పంపించడం జరిగింది. కానీ ఇవన్నీ ఎంతవరకు న్యాయం అనేది ప్రతి దేవదేవుడు చూస్తుంటాడు. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పవిత్ర దేవాలయం మన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం పుణ్యక్షేత్రం. వేలాది మంది భక్తులు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్కసారి దర్శించుకుంటే మాకున్న కష్టాలు పోతాయనే ఆలోచనతో ఎంతో పవిత్రతగా వచ్చి దర్శనం చేసుకుంటాడు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో చాలా అరుదుగా ఎన్నో జన్మల పుణ్యం చేస్తే కానీ దొరకని ఒక అవకాశము ఈరోజు బిఆర్ నాయుడికి ఆ దేవదేవుడు కల్పిస్తే దాన్ని కాస్త ఈరోజు రాసలీలల కార్యక్రమాలుగా తీర్చిదిద్దుకుంటూ ఎంతో పవిత్రమైన ఆ ఏడుకొండలన్నీ అపవిత్రం చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాడో అతన్ని వెంట పెట్టుకొని ఒంటిమిట్టకైతేనేమి ఇంకో పుణ్యక్షేత్రాలకేమో తీసుకెళ్ళి ఆయన ద్వారా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అంటే ప్రజలకి ఏం మెసేజ్ పోవాలని, అంటే గతంలో ఎలాంటి కొవ్వు అవశేషాలు లేకుండా ఉన్న లడ్డూని 6 నెలలు కాలక్షేపం చేసి ప్రజల యొక్క పాలన పక్కన పెట్టి ఈ కొవ్వు కలిసిందని లడ్డు దీని మీద కార్యక్రమాలు మేము చేసి లాస్ట్గా సిబిఐ వాళ్ళు దీనిలాంటి ఎలాంటి ఇవి లేవు అనేటప్పటికి గమ్మన అయిపోయి పక్కకు దోసేసి ఏదో ఒకటి నిరంతరము మా జగనన్న
దీని మీద ఏదో ఒకటి నిరంతరం తీసుకొస్తూ ప్రజల పాలన పక్కకు దోసి దీళ్ళ మీద చేయడం తప్పితే మీరు ప్రజలకి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ఏం చేశారో తెలియదు, ప్రజల యొక్క కష్టాలు తెలియదు, ఏ టైంలో రైతులకి ఏమి ఇవ్వాలో తెలియదు. వీటన్నిటిని పక్కన పెట్టి ఎంతసేపు వైఎస్ఆర్ ప్రభుత్వం మీద బురద చల్లడం, ఇలా చేశారు అలా చేయడం చెప్పడం తప్పితే ఇంక వేరే ఏది చేయడం లేదు. దీన్ని అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటినీ దగ్గరలోనే మీకంతా స్వస్తి చెప్పే కార్యక్రమంలో కూడా ప్రజలే తీసుకొస్తారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, మీరు ఎన్ని చేసినా దానికి క్లియర్ కట్గా జగనన్న ప్రభుత్వం మీరు ఏం చెప్తే దానికి క్లియర్ కట్గా ఈరోజు మేము బయటకు వచ్చేస్తున్నాం. మేము చేయలేదు తప్పుని. మరి ఆయన తప్పు చేయనప్పుడు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు, ఎందుకు మీడియా ముందుకు రాకపోతున్నాడు? మేము కూడా అడిగేది అది. నీకు నిజమైన దేవదేవుడి మీద ఇది ఉంటే, నమ్మకం ఉంటే, ఆ పవిత్రతను అనుకుంటే బిఆర్ నాయుడు గారు వెంటనే ఆ పదవిని పక్కకు వచ్చేయాలి. దానికి రాజీనామా చేసి నేను అర్హుడు కాదు అని చెప్పాలి. నిజంగా మీరు ఆ దేవదేవుని పవిత్రత, లేదంటే కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకొని పవిత్రతను కాపాడడానికి ఖచ్చితంగా దీని మీద ముందుకు రావాలి. లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉధృతం చేస్తాము. ఎందుకంటే మాకు మా తిరుమల దేవస్థానం యొక్క పవిత్రత ముఖ్యం కాబట్టి మేమందరం ముందుకు వస్తాం. ఇలానే ప్రతి ఒక్కటి ఒక పవిత్రతే కాదు, ప్రజలకు రావాల్సిన ప్రతి ఒక్క దాని మీద ఇలానే క్వశ్చన్ చేస్తాం, దాని మీద డిమాండ్ చేసి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఏది చేయాలన్నా మంచిగా ప్రజలు చేసే దాని మీద కార్యక్రమాలు చేయాలి తప్పితే ఇలాంటి కార్యక్రమాలతో కలయాపన చేయకూడదని కోరుకుంటూ ధన్యవాదాలు. Please like and subscribe Mana Telugu News.